హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మినప్పప్పుతో పునుగులు ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టాలి. మార్నింగ్ వాటర్ అంతా వంపేసి గ్రైండర్లో వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక గ్రైండర్ పట్టాలి. పిండి చాలా సాఫ్ట్గా పట్టాలి, ఎందుకంటే పిండి గట్టిగా వస్తే పునుగులు సరిగ్గా రావు. గ్రైండర్ అయ్యాక ఒక బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండర్ పట్టిన పిండి వేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. సో దీనిలో చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. సో నా దగ్గర ప్రజెంట్ కరివేపాకు, కొత్తిమీర లేదు, సో నేను అది స్కిప్ చేసేసా. మీరు ఉంటే వేసుకోవచ్చు. వేసుకున్నాక ఒక స్పూన్తో ఒక 5 minutes కలపాలి. స్పూన్తో కలిపి అలా పక్కన ఉంచుకోవాలి. 5 to 10 minutes పక్కన ఉంచుకుంటే మనకి పునుగులు సరిగ్గా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. సో చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. మన చేతికి కొంచెం వాటర్ అద్దుకొని చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. వేసుకున్నాక ఈ పునుగులు బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉంచాలి, ఫ్రై చేయాలి. ఇది గుర్తు పెట్టుకోండి, స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పునుగులు సరిగ్గా రావు, మాడిపోతాయి. సో లో టు హై మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా పునుగులన్నీ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయ్యాక స్పూన్ తీసుకొని అలా కలపాలి. కలిపాక స్పూన్తో ఆయిల్ అంతా తీసేసి ఒక బౌల్లో మనం పునుగులు వేసుకోవాలి. వెంటనే వేసుకోకూడదు, ఇలా ఆయిల్ అంతా తీసేసి బౌల్లో వేసుకోవాలి. సో చూడండి, వేడి వేడి పునుగులు రెడీ అయ్యాయి. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలా వేడివేడి పునుగులు పల్లీ చట్నీ లేదా టొమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా పెట్టొచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఏవండి, బాగుందా? సూపర్.